అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 17వ రోజు. ధనలోభుని సందేహం, అంగీరసుని సమాధానం. వశిష్ఠుల వారు జనకునితో 17వ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు. దీపస్తంభం నుండి బయటకు వచ్చిన పురుషుని సందేహములకు అంగీరసుడు ఈ విధముగా సమాధానం చెప్పసాగాడు. ఓ ధనలోభి, నీ సందేహములకు సమాధానం చెబుతున్నాను, వినుము. మానవుడు తాను చేయు కర్మ వలన ఆత్మకు దేహధారణం కలుగుతున్నది. శరీరం ఏర్పడుటకు కర్మయే కారణమగుతున్నది. శరీరం ధరించడం వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుతున్నది. ఈ స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మకు సంబంధం కలుగునని పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించాడు. అదే నేను మీకు వివరిస్తున్నాను. ఆత్మ అంటే ఈ శరీరం అన్న భ్రమ అహంకారంగా మారిపోతున్నది అని అంగీరసుడు వివరించగా, అప్పుడు ధనలోభుడు, ఓ మునీశ్వర, నేను ఇంతవరకు ఈ శరీరాన్ని ఆత్మగా అనుకుంటున్నాను. నాకు అహం బ్రహ్మ అను పదానికి అర్థం తెలియజేసి జ్ఞానబోధ చేయండి అని వేడుకున్నాడు. అప్పుడు అంగీరసుడు ధనలోభునితో, ఈ దేహమే శాశ్వతమని భ్రమించడమే కాకుండా అన్నింటికీ నేను, నాది అని అనడమే అహం. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద స్వరూపమే ఆత్మ. ఆత్మకు మరణం లేదు, ఆకలి దప్పికలు ఉండవు, నీటిలో నానిపోదు, అగ్నికి కాలదు. ఇదే శాశ్వతం. ఆత్మకు దుఃఖం ఉండదు, సుఖాన్ని అనుభవించదు. ఏ విధముగా అయితే గాజుబుడ్డిలో ఉన్న దీపం గాజును ప్రకాశింపచేస్తుందో అలాగే ఆత్మ కూడా తన దివ్య తేజస్సును శరీర ఇంద్రియాల ద్వారా ప్రసరింపజేసి శరీరంలో ప్రాణమును నిలిపి ఉంచుతుంది. ఇంద్రియాల పనితీరును నియంత్రించేదే ఆత్మ. ఎలాగైతే ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని ఉంటుందో అలాగే ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. శరీరంలోని ఇంద్రియాలన్నీ ఆత్మ వలనే పనిచేస్తాయి. జన్మించుట, పెరుగుట, క్షీణించుట, నశించుట వంటి లక్షణాలు శరీరానికే కానీ ఆత్మకు ఉండవు. ఇటువంటి ఆత్మను కనుగొనలేక మానవుడు శరీరమే తాను అన్న భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మానవుడు మరణించిన తర్వాత ఎన్ని జన్మలెత్తినా ఆత్మ మాత్రం ఒక్కటే, అదే జీవుడు. ఈ జీవుడు ఒక్కొక్క శరీరంలోనికి ప్రవేశించి తన పాప పుణ్య ఫలములను అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే పరమ పవిత్రమైన కార్తీక మాస వ్రతం, దీపారాధన, దీపదానం, కార్తీక పురాణ పఠనం, పురాణ శ్రవణం చేసి ఆ హరిహరులను సంతుష్టులను చేస్తాడో అంతటితో అతని పాపరాశి ధ్వంసమై అతని జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది. జీవులచే కర్మ ఫలములను అనుభవింపచేసేవాడే పరమేశ్వరుడు. అందువలన మానవుడు సద్గుణములను పెంచుకొని గురు శుశ్రూషలు చేసి సంసార సంబంధమగు ఆశలన్నింటినీ విడిచిపెట్టి విముక్తి పొందవలను. మంచి పనులు తలచిన ఆత్మశుద్ధి కలుగును. దానివలన జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుతారు. అందువలన ఎల్లప్పుడూ సత్కర్మలు చేసి మోక్షమునకై ఆ శ్రీహరిని ఆశ్రయించవలను అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఈ విధముగా పలికెను. ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుడు 17వ రోజు కథను ముగించాడు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్యే 17 సమాప్తః. ఓం నమః శివాయ.